ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీరు నాతోని మీ స్టోరీస్ అయితే షేర్ చేసుకోవచ్చు. మరి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ తో పాటు హైప్ కూడా వేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే షేర్ చేయండి మరి కొంతమంది మనలాంటి హర్రర్ ప్రియులకి. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు వీడియో రియల్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్, అది కూడాను నార్త్ సైడ్ ఛత్తీస్గఢ్ దగ్గర జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ని ఈ రోజు మీతోనైతే షేర్ చేస్తున్నాను. కొత్తగా పెళ్ళయింది అమ్మాయికి. అత్తగారు మామగారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అలాగే భర్త ఎక్కువగా మాట్లాడట్లేదు, సిగ్గుపడుతున్నట్టుగానైతే ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా సిగ్గుపడుతుంది. అయితే తను జాబ్ చేసేది, తన జాబ్ ని మాన్పించేసి వీళ్ళు ఏంటంటే పెళ్ళి అయిపోయింది కదమ్మా, ఇంకా నువ్వు జాబ్ చేయకు అని చెప్పేసి చెప్పేయడంతో జాబ్ అయితే మానేసింది. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయిని ఇంట్లోకి లోపలికి ఆహ్వానించేటప్పుడు వాళ్ళ రీతి రివాజ్ వేరేగా ఉంటుంది. కిందన ఒక కలశం పెట్టి దాని నిండా బియ్యం పోసి లోపలికి వచ్చేటప్పుడు దాన్ని తన్నుకొని రమ్మని చెప్తారు. అలాగే పారాణి నీళ్ళలోని అడుగులు పెట్టిస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతాయి. దానికి అర్థం ఏంటి అని అంటే, పారాని నీళ్ళలోని చేతులు పెట్టి ఇంటి ముందు, ఇంటి గుమ్మం ముందు ఇలా పెట్టమని అంటారు. అంటే చేతి అచ్చులు పెట్టమని అంటారు. లక్ష్మీదేవిని వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టుగా ప్రతీతి అన్నమాట ఇవన్నీ కూడాను. సో ఈ పద్ధతులన్నీ ఉంటాయి. ఇవి చేసేటప్పుడు ఎటువంటి అమంగళకరమైన విషయాలు జరిగితే ఆ అమ్మాయిలోని దోషం ఉందని, ఆ అమ్మాయి జాతకం బాగోలేదని చాలా మంది ఇట్టే అనేస్తారనమాట. అందులోకి పల్లెటూరు కదా, ఛత్తీస్గఢ్ దగ్గర ఒక చిన్న పల్లెటూరు. సో ఏమవుతుంది అని అంటే, సునీత అనమాట అమ్మాయి పేరు. బాగా చదువుకున్నారు, ఇలాంటివి ఏమి కూడా పట్టించుకోరు. ఇంట్లోకి అడుగు పెట్టించే ముందు వాళ్ళు హారతి ఇవ్వడం ఇలాంటివి అవి ఉంటాయి కదా. సో తను అలాగా హారతి ఇచ్చేటప్పుడు హారతి ఒక్కసారిగా ఆగిపోతుంది. అంతేకాదు దీనికి ఏంటంటే ఒళ్ళంతా కూడాను ఏదో మంటలు వచ్చినట్టుగానైతే ఫీల్ అవుతుంది. ఇదేంటి ఇలా ఆరిపోయింది అని చెప్పేసి మళ్ళీ అత్తగారు వెలిగిస్తారు. వెలిగిస్తే మళ్ళీ అదే పరిస్థితి. చచ్చా ఏంటి ఇంత మంగళకరంగా జరుగుతుంది అని అనుకుంటుంది. లోపలికి వస్తారు. లోపలికి రాగానే ఇంట్లోని ఎవరు గట్టిగా అరిచినట్టుగానైతే ఈ అమ్మాయికి ఒక్కదానికే వినిపిస్తుంది. వినిపిస్తే ఇదేంటి ఎవరు అలా అరిచారు అని అటు ఇటు దిక్కులు చూస్తుంది. ఈలోగా కిందనున్న కలసాన్ని మామూలుగా తంతుందన్నమాట. తన్నేటప్పుడు అది వేరే విధంగా పడిపోతుంది. ఇలా బోర్లించినట్టుగానైతే పడిపోతుంది అనమాట. అలా పడకూడదు, అలా పడింది అని చెప్పి ఇంకా అత్తగారికి ఏంటంటే ఒక్కొక్కటిగాను ఈ అమ్మాయికి ఏదైనా దోషం ఉందేమో, లేదంటే జాతకం బాగోలేదేమో, ఈ అమ్మాయి వల్ల మాకేమైనా కీడు జరుగుతుందేమో అని చిన్న చింత అయితే పట్టుకుంటుంది. ఇంకా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా విషయాలు అయితే నాటుతూ ఉంటారు. మరి అలాగే ఈవిడికైతే చెప్తారనమాట, అమ్మాయికి ఏదో దోషం ఉందేమో అందుకే ఇలా జరిగింది ఇదంతా కూడాను. సర్లే ఒక పని చెయ్యి, మళ్ళీ మర్నాడు అందరూ కూడా మొహం చూస్తారనమాట. అమ్మాయి ఏం తెచ్చుకుంది అనేవి అక్కడ అన్ని కూడా పెట్టి అమ్మాయి మొహం చూసి అమ్మాయికి దిష్టి తీసి డబ్బులు ఇస్తారు. అది ఒక పద్ధతి. అయితే అప్పుడు చేసేటప్పుడు దిష్టి తీసేయి నువ్వు పార్వతి అని చెప్పేసి వాళ్ళ అత్తగారికి అయితే చెప్తారు. సరే అని చెప్తుంది. ఆ రోజు వాళ్ళకి ఫస్ట్ నైట్ అయితే లేదు, మర్నాడు ఎప్పుడో పెట్టారు. ఎందుకనంటే ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఈ ప్రోగ్రామ్స్ అన్ని అయిపోయిన తర్వాత మంచి రోజు చూసుకొని పెడతారు కదా, అలానే వాళ్ళకి కూడా పెట్టారు. ఇంకా అత్తగారి దగ్గర అయితే పడుకుంటుంది అనమాట. కోడలు కిందన పడుకుంటుంది, అత్తగారు మంచం మీద అయితే పడుకుంటుంది. తను అలా పడుకునే సమయంలోని, రాత్రి సమయంలోని తనకి ఎవరో ఏడుస్తున్నట్టుగానైతే వినపడుతుంది. ఈలోగా తనకి వాష్రూమ్ కి కూడా వెళ్ళాలి.
సో లెగుస్తుంది. అత్తగారిని లేపుదాం అనుకుంటే ఆవిడ గురకబెట్టి పడుకుంటుంది. ఇంకా ఆవిడని లేపడం ఎందుకు అని చెప్పేసి ఒక్కదాయే లేచి మెల్లగా తలుపులు తీసుకొని బయటికైతే వెళ్తుంది. తను అలా బయటికి వెళ్ళేసరికి ఇంకా ఏడుపు ఎక్కువగానైతే వినిపిస్తూ ఉంటుంది. అలా వినిపిస్తూ ఉంటే ఏంటి ఎవరు ఏడుస్తున్నారు? ఎవరో ఒక ఆడ గొంతులో వినిపిస్తుంది ఆ ఏడుపు. భయపడిపోతుంది. భయపడిపోయి తను వాష్‌రూమ్ కని వెళ్తూ ఉంటే అది ఇంకా ఎక్కువగానైతే వినిపిస్తుంది. అంటే వాష్‌రూమ్‌లోని ఉండి ఏడుస్తే ఎలా ఇనిపిస్తుందో అలాగైతే ఇనిపిస్తుంది. భయపడిపోతుంది. భయపడిపోయి మళ్ళీ అనుకుంటుంది ఆడబొడుచు ఉందన్నమాట ఒక అమ్మాయి. పెళ్లి కాని అమ్మాయి. సరే ఆడబొడుచేమో అని సరోజ్, సరోజ్ అని పిలుస్తుందన్నమాట. పిలిస్తే అక్కడ సరోజ్ ఉండదు. "నువ్వు లోపల ఉన్నావా? తలుపు తీయవా? నేను అర్జెంటు వెళ్ళాలి" అని చెప్పి. తలుపు కొడితే ఏడుపు ఒక్కసారిగా ఆగిపోతుంది. అవతల నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు. ఎందుకనో కొంచెం భయమేస్తుంది. సరే ఇంకా తలుపు తీద్దామని ప్రయత్నిస్తుంది. వచ్చేస్తుంది. తలుపు తీసి చూస్తే బాత్రూంలో ఎవ్వరూ లేరు. నిశ్శబ్దంగానైతే ఉంది. సరే తిను బాత్రూంకి వెళ్ళి తన పని చేసుకొని వచ్చేసింది. వచ్చేసిన తర్వాత మళ్ళీ పడుకోవడానికి ప్రయత్నిస్తుంది. పడుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలోని మళ్ళీ ఆ ఏడుపైతే స్టార్ట్ అయింది. వినబడుతుంది. గట్టిగా వినబడుతుంది. అత్తగారిని లేపి కొంచెం అడుగుదామా? ఎవరో ఏడుస్తున్నారని చెప్దామా అని అనుకుంటుంది కానీ మళ్ళీ నాకెందుకులే, నేను కొత్త కోడల్ని, నోరు మూసుకొని ఉండాలి అని చెప్పి ఊరుకుండిపోతుంది. బాగా నిద్ర పట్టేస్తుంది. ఈలోగా 3, 3:30 అయ్యేసరికి తనకెందుకనో మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి పైకి చూస్తుంది సీలింగ్ వైపు. చూసేసరికి ఒక నల్లటి ఆకారం అతి భయంకరంగానైతే ఉందన్నమాట. జుట్టది కూడా విరబూసుకొని ఈ అమ్మాయి కాస్త చూసి గట్టిగానైతే అరిచింది. అంతే. ఆ అరుపుకి సునీత భయపడిపోయి గట్టిగా అరుస్తూ లేచి కూర్చొని "వద్దు వద్దు, నా దగ్గరికి రావద్దు, నా దగ్గరికి రావద్దు" అని అంటూ ఉంటుంది. ఈలోపు అత్తగారు భయపడి ఏమైంది ఏమైంది అంటూ లెగుస్తుంది. లేచి సునీత దగ్గరికి వెళ్ళి ఏమైంది ఏమైంది అంటే అక్కడ అక్కడ అంటూ పైకైతే చూపిస్తుంది. అక్కడ ఏమీ ఉండదు. "ఏముంది, ఎందుకు అలా అరుస్తున్నావు" అని గట్టిగానైతే కసురుకుంటుంది అత్తగారు. "మధ్యరాత్రిలో ఇలా లేపేశావు" అంటూ తిట్టుకుంటుంది. సరే సరే పడుకో అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఆవిడ పడుకుని పోతుంది. మళ్ళీ పడుకుంటుంది. ఈసారి ఏమవుతుందంటే అత్తగారి దగ్గరికి వచ్చి అత్తగారి కాళ్ళ దగ్గర ఎవరో కూర్చున్నట్టుగానైతే అనిపిస్తుంది. ఎవరది అంటూ లేచి చూసేసరికి అదే ఆకారం అత్తగారికి కనిపిస్తుంది. ఈసారి అత్తగారిని మంచం మీద నుంచి తోసేస్తుంది. తోసేసరికి ఆవిడ మంచం కొంచెం హైట్ లో ఉంటుందన్నమాట. మంచం మీద నుంచి పడిపోతుంది అమాంతం. పడిపోయేసరికి పాపం ఆవిడకి కాలుకి దెబ్బ తగిలేసి ఫ్రాక్చర్ అయిపోతుంది. గట్టిగా అరుస్తుంది, ఏడుస్తుంది. ఏమైంది ఏమైంది అని అందరూ అడుగుతుంటే ఇక్కడ ఎవరో ఉన్నారు, నన్ను ఇలా తోసేశారు అని చెప్తుంది. మరి కోడలు చెప్పినప్పుడు నమ్మాలి కదా. కోడలు చెప్పినప్పుడు నమ్మలేదు. పైగా కోడల వల్లనే ఇదేదో వెనకాతల వచ్చింది, కోడల వెనకాతల నన్ను ఇలా తోసేసింది, నాకు ఈ కష్టం వచ్చిందని ఫీల్ అవుతుంది అత్తగారు. మరి కొత్త కోడలు వచ్చిన వెంటనే ఇలా అత్తగారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అని అంటే అందరూ ఇంకా అనుకుంటారు. అందులోకి మనకన్నా, మన సైడ్ కన్నా నార్త్ సైడ్ ఇంకా ఎక్కువ ఇలాంటివన్నీ కూడా ఆనందం అనేది జరుగుతుంది. అయితే ఇంకా అందరూ కూడాను ఊరంతా పొక్కిపోతుంది అనమాట. ఆ కోడలికి దురదృష్టవంతురాలు, మంచిదే కాదు, దాని అడుగు కూడా మంచిది కాదు, ఆ పిల్ల మొహం చూడకూడదు అని ఒక రూమర్ ఇంకా స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళకి ఫస్ట్ నైట్ కూడా అవ్వదు. ఒక 1 వీక్ 10 days అయిన తర్వాత డిశ్చార్జ్ చేసేస్తారు ఆవిడ్ని. పిండి కట్టు అది పడుతుంది. ఆవిడకి ఇంకా సేవలు చేసుకుంటూ ఈ కోడలు ఉంటదన్నమాట. పాపం అలా సేవలు చేస్తున్నప్పటికీ కూడాను కోడల్ని దగ్గరికి రానివ్వదు. "వద్దొద్దు, నువ్వు దగ్గరికి రావద్దు, నువ్వు దగ్గరికి వచ్చినప్పుడల్లా నాకు ఏదో ఒకటి జరుగుతుంది" అని చెప్తూ దూరం పెడుతుంది. నిజంగానే ఈ అమ్మాయి వెళ్ళినప్పుడే ఏదో ఒకటి ఆవిడకి జరగడం అనేది అవుతుంది అన్నమాట. ఒకసారి వేడి టీ తాగేస్తుంది. నోరంతా కాలిపోతుంది, పొక్కులు వచ్చేస్తాయి. మరి అలాగే ఒకసారి ఏంటి అని అంటే టాబ్లెట్ వేసుకుంటుంది. వేసుకున్న వెంటనే రియాక్షన్ అయితే వచ్చేస్తుంది. రోజు వేసుకున్న టాబ్లెటే అయినా కూడా
ఆ రోజు ఫుడ్ లో ఏదో తేడా అవ్వడం వల్ల రియాక్షన్ వచ్చేస్తుంది ఈ అమ్మాయి వల్లనే. సో ఇలా జరుగుతుందన్నమాట. ఓ పక్క నుంచి ఈ అమ్మాయికి ఎవరో అరుస్తున్నట్టు, ఈ అమ్మాయిని హాంట్ చేస్తున్నట్టు, అంటే ఈ వెనకాతల ఎవరో పడుతున్నట్టు, దెయ్యం ఏదో తిరుగుతున్నట్టుగా ప్రతిరోజు ఏదో ఒక సిచ్యువేషన్ అనేది ఎదుర్కొంటుంది, భయపడిపోతుంది, చాలా బాధపడుతుంది. నా వలన ఇంట్లో వాళ్ళందరూ కూడాను బాగా డిస్టర్బ్ అయిపోతున్నారు అని బాధపడుతుంది. భర్త కూడా ఏంటంటే పెద్దగా పట్టించుకోడనమాట. చూసి చూడనట్టు తన దగ్గరికి కూడా రాడు. మొత్తానికి 1-2 మంత్స్ అయితే అయిపోతుంది. 3rd మంత్‌లోని ఇంకా కాలు ఫుల్‌గా నయమైపోతుంది. విప్పేసిన తర్వాత ఆమె ఏమనుకుంటుందనంటే కోడలికి ఇలా ఉంది కాబట్టి ముందు కోడలికి నయం చేయించాలి. నయం చేయించాలనంటే ఒక మంచి తాంత్రికుడి దగ్గరికైతే తీసుకువెళ్ళి అసలు ఈ అమ్మాయిలో ఏంటుంది, ఏంటి అనేది వాడికి చెప్తే వాడు తీసి పెడతాడు. ఆ తర్వాత కోడల్ని ఇంటికి తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏం చేస్తుందనంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించి తాంత్రికుడి దగ్గరికి కోడల్ని ఒక్కదాన్ని తీసుకువెళ్తుంది. తీసుకువెళ్తే ఫ్రాడ్ అనమాట. వాడు అన్నీ చూసి ఆ అమ్మాయిని పాడు చేయడానికి చూస్తాడు. దాంతోనే అమ్మాయి గట్టి గట్టిగా అరిచి వీడు ఇలాంటి వాడు అత్తయ్య, నేను చదువుకున్న దాన్ని, నాకు తెలీదా, నాకేం లేదు, నేను బానే ఉన్నాను, కానీ మీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచే నాకు ఇలా అవుతుంది అని చెప్తుంది. చెప్పినా కూడా అత్తగారు వినరు. పైగా నీ వలన ఇతను పేరంతా పోయింది అని చెప్పి తిడుతుంది. తిట్టి మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపో అని అంటుంది. అని అంటే సరే అని చెప్పేసి వాళ్ళ ఆయనకి చెప్పి ఒక 4 రోజులు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కోడలు అవసరం ఉంటుంది కదా. అయ్యో ఇన్ని రోజులు ఇన్ని పనులన్నీ చేసింది, నేను లేవలేకపోయినాను, దాన్ని ఎందుకు పంపించడం, సర్లే నాకు చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పి మళ్ళీ కోడల్ని అయితే ఇంటికి తెచ్చుకుంటుంది. ఎందుకనంటే వాళ్ళు ముందు నుంచి ఫ్రెండ్స్ అనమాట. అయితే అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తుంది. ఈసారి ఇలా లాభం లేదు, అమ్మాయికి ఒక తాయెత్తు కట్టిద్దాము, కట్టించిన తర్వాత అప్పుడు వీళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ పెడదామా అని చెప్పి డిసైడ్ అయ్యి మా అమ్మాయికి తీసుకొని వెళ్ళి ఒక తాయెత్తు అయితే కట్టిస్తారు. అంతేకాకుండా అతను ఏం చెప్తాడు అని అంటే అమ్మాయికి ఒక దోషం అయితే ఉంది, ఆ దోషం పోవాలి అని అంటే మీరు అమ్మాయిని ఒక రూమ్ లో పెట్టేసి 3 రోజులు ఆ రూమ్ లోనే ఎటువంటి లైట్స్ వేయకుండా చీకటి గదిలోని ఉంచండి. నేను ఈ ఫోమ్ కట్టాను కదా, అక్కడికి ఎవరో వచ్చినట్టు, తనతో మాట్లాడుతున్నట్టు ఇలా రకరకాలుగా అవుతుంది, కానీ మీరు అవేం పట్టించుకోకండి, ఏం కాదు అమ్మాయికి, అమ్మాయి బాగుంటుంది, వాళ్ళిద్దరి లైఫ్ కూడా బాగుంటుంది, నేను చెప్పినట్టుగా చెయ్యండి అని చెప్పి చేతికి ఒక ఫోమ్ కడతాడు. కట్టిన తర్వాత ఈ అత్తగారు ఏం చేస్తుందనంటే 3 రోజులు ఏం మాట్లాడకుండా నోరు మూసుకొని నువ్వు ఈ రూమ్ లో ఉండు, రూమ్ లోని కిటికీలు అన్ని కూడా బంద్ చేసేసి అసలు వెలుతురు అనేదే లేకుండా చేసేసారనమాట. బాత్రూమ్కి వచ్చిన ఇంకేదైనా కూడా ఆ రూమ్ లో ఒక వేరేగా బాత్రూమ్ ఉంది, అన్ని ఉన్నాయన్నమాట. తినడానికి తిండికి మాత్రమే ఇస్తాం మీకు, అంతేగాని నువ్వు బయటికి రావడానికి వీల్లేదు అని చెప్పి అలా ఖైదు చేసేస్తారు. పాప మా అమ్మాయి ఏంటంటే జీవితాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి సరేనని అగ్రీ చేస్తుంది. ఫోన్ కట్టుకుంది కదా చేతికి. ఇంకా అమ్మాయి ఆ రూమ్ లో ఉంటుండగా ఇంకొక కండిషన్ ఏంటి అని అంటే స్నానం చేయకూడదు 3 రోజుల్లోనూ, అలాగే బ్రష్ చేయడం ఇలాంటివి కూడా చేయకూడదు. ఆ అమ్మాయి అలాగా ఎంత మురికిగా ఉంటే అంత మంచిది, అది త్వరగా వదిలి వెళ్ళిపోతుంది మీ కోడల శరీరం నుంచి అని చెప్తాడు. ఇదేంటి ఇలా చెప్తున్నాడు అని అనుకుంటారు కానీ పెద్దగా పట్టించుకోరు. అతను చెప్పాడు కదా చేద్దాం అని చెప్పేసి సరే ఫోన్ కట్టేస్తారు. అలాగే ఒక గదిలోనైతే పెట్టేస్తారు అమ్మాయిని. పెట్టేసిన తర్వాత ఆ రోజు ఎవరో వచ్చినట్టుగా తన దగ్గరికి వచ్చి తన్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా, అంటే గొంతు నొక్కుతున్నట్టుగా లేదంటే తన్ని కొడుతున్నట్టుగా అనిపిస్తుంది. పాపం అవన్నీ కూడా భరిస్తుంది, భయపడుతూ అరుస్తున్నా కూడా వీళ్ళైతే తలుపులు తీయరు. ఇంకా తను 3 days కూడాను అదే విధంగా కంప్లీట్ చేస్తుంది. కానీ 3 daysకే తను శరీరం ఎలా అయిపోతుందని అంటే కంప్లీట్ గా చిక్కుపోయినట్టుగా అయిపోయి బాగా బలహీనంగానైతే అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగున్ను, మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే బాగున్ను అని అనిపిస్తుంది ఆ అమ్మాయి మనసుకి. కానీ ఇంకా 3 రోజులు కంప్లీట్ చేసుకుంది కదా, అమ్మయ్య నీ మీద ఉన్న ఆ దెయ్యం ఏదైతే ఉందో, ఆ పీడ ఏదైతే ఉందో అది పోయింది తల్లి, నువ్వు ఇంకంతా కూడాను
బాగుంటావు, నీ నుంచి ఎటువంటి ఇబ్బందులు కలగవు మాకు అని చెప్పేసి ఏంటంటే మళ్ళీ ఇంట్లోకి అయితే రానిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుందని అంటే ఒక 2 days తర్వాత వాళ్ళిద్దరికి మళ్ళీ ఫస్ట్ నైట్ అయితే అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ నైట్ జరుగుతుంది. తన భర్త ఏంటంటే ఏదో ఇష్టం ఉండి లేనట్టుగానైతే ప్రవర్తిస్తూ ఉంటాడు. తనకు అర్థం కాదు ఎందుకు ఇలా ఉన్నారు, ఓహో నా వలన ఇంత అనుభవించారు కదా ఫ్యామిలీ మొత్తం, అందుకే ఇలా ఉన్నాడేమో అని అనుకుంటుంది. సరే అడ్జస్ట్ అవుతుంది. ఒక 1 month బానే ఉంటారు, అందరూ బానే ఉన్నారు, సుఖంగా ఉన్నారు. ఆ టైంలోనే ఏంటంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇంట్లోని చిన్నగాను. మళ్ళీ ఈ అమ్మాయి వలన వాళ్ళ అత్తగారికి వాళ్ళ మామగారికి ఈసారి వాళ్ళ మామగారికి కూడాను భయాలు అనేవి ఏర్పడతాయి. ఎలా అంటే ఈ అమ్మాయి ఏ పని చేసినా కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగేటట్టు అయితే జరుగుతుందన్నమాట. ఒకరోజు వాటర్ హీటర్ ఉంటుంది కదా, అది బకెట్ లో పెడుతుంది. బకెట్ లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తుంది. స్విచ్ ఆన్ చేసి తను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొంతసేపటికి కరెంట్ అయితే పోతుంది. కరెంట్ పోవడంతో మామగారు ఏంటంటే నాకు నీళ్ళు కావాలి, ఇందాక నుంచి చెప్తున్నాను, ఆ పిల్ల హీటర్ పెడతానన్నది, పెట్టిందో లేదో వెళ్ళి చూడు అని అంటే ఆ పెట్టింది కానీ కరెంట్ పోయింది అని చెప్పేసి ఆవిడ ఏం చేస్తుంది, చేత్తోని పైనుంచి ఆ వైర్ ఉంటుంది కదా, వైర్తో పట్టుకొని తీసేటప్పటికి మెల్లగా అంటేస్తుంది. ఒక్కసారిగా చాలా పెద్ద షాక్ కొడుతుంది అనమాట. ఆవిడ దూరంగా వెళ్ళి పడిపోతుంది. సో ఇలాగా ఆవిడకి ఒకసారేమో ఆయనకి అలా ఏంటో జరుగుతూ ఉంటాయి ఇంట్లోని. జరగడంతో మళ్ళీ అమ్మాయి బ్యాడ్ లక్ మనల్ని వెంటాడుతుంది, మనకి ఇబ్బంది కలుగుతుంది అని ఫీల్ అవుతారు. ఒక 2-3 months అవుతుంది. ఏం తెలుస్తుంది అని అంటే ఈ అమ్మాయి కన్సీవ్ అయిందని ఇంట్లో వాళ్ళకైతే తెలుస్తుంది. అమ్మయ్య అయితే ఏదో పోయింది, ఈ అమ్మాయి కన్సీవ్ అయింది, ఎట్లా అట్లా అమ్మాయిని ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి అని అత్తగారు మామగారు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెడతారు. అయితే ఈలోగా మళ్ళీ ఆ అమ్మాయికి రాత్రి అయ్యేసరికి ఆ అమ్మాయికి పీడకలలు రావడం అయితే మొదలవుతాయి. అంతేకాదు ఎవ్వరో తన వెనకాతలు తిరుగుతున్నట్టు, తనని తన బిడ్డని చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు ఎక్కువగానైతే అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళ అత్తగారికి అయితే చెప్తుంది. ఇలా అనిపిస్తుంది నాకు అత్తయ్య అంటే, అదేం కాదు, ఆంజనేయ స్వామి రక్ష కడతాను, జాగ్రత్తగా నీ మెడలోనూ నిచ్చుకో అని చెప్పి రక్ష కడుతుంది ఆమె. కట్టినప్పటికీ కూడాను ఒకరోజు ఏమవుతుంది అని అంటే చూసుకోకుండా వాళ్ళ ఇంట్లోనే ఎలా పడిందో తెలీదు, ఆ అమ్మాయి మెట్లు దిగుతూ ఉండగాను అక్కడ ఆయిల్ ఉంటుంది, దాని మీద కాలేసి జారిపోతుంది. జారిపోయేసరికి మొత్తం కన్సీవ్ అయ్యింది కదా, పోతుందన్నమాట ప్రెగ్నెన్సీ పోగానే ఇంకా అత్తగారు మామగారు తిట్టడం మొదలు పెడతారు. నీకు జాగ్రత్తగా ఉండమని చెప్పాం కదా, అయినా ఎక్కువ ఆలోచించొద్దు, ఎక్కడికి దిగొద్దు రావద్దు అని చెప్తే ఎందుకు ఇలా వచ్చావు, నువ్వు చేసుకున్నదే అని తిడుతూ ఉంటే ఓ పక్క భర్త కూడా తిట్టడం మొదలు పెడతాడు. నేను మ్యారేజ్ చేసుకున్న దగ్గర నుంచి నాకు ఎందులో కూడా కలిసి రావట్లేదు, అన్ని అవమానాలే పడుతున్నాను, నువ్వు అసలు ఇంట్లో ఉండొద్దు, నువ్వు నాకు అసలు అక్కర్లేదు, నా బిడ్డని నాకు కాకుండా చేసావు అని చెప్పి చాలా కోప్పడి తన్ని ఇంట్లో నుంచి అయితే పంపించేస్తారు. నీకు డైవర్స్ కూడా ఇచ్చేస్తాను అని చెప్పి వాళ్ళ అమ్మని నాన్నని కూడా ఒప్పిస్తాడు. అమ్మ నాన్న నాకు అసలు వద్దా అమ్మాయి, నీ ఇలాంటి సంబంధం ఎందుకు చేశారు, ఎప్పుడో మీ చిన్ననాటి స్నేహితుడికి ఒట్టేశానని చెప్పి ఈ అమ్మాయిని తీసుకొచ్చి నాకు అంటగలిపారు, నాకు అస్సలు వద్దు అని అంటాడు. కానీ సునీత చాలా బాగుంటుంది, చాలా అందగత్తే, కానీ ఇలా బ్యాడ్ లక్ ఉండడం వలన సునీతని వద్దంటున్నాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎగ్రీ అవుతారు. మొత్తానికి ఎలాగైతేనే సంవత్సరం అయ్యేసరికి వాళ్ళిద్దరికి డివోర్స్ కూడా అయిపోతుంది. ఆ తర్వాత సునీత మళ్ళీ జాబ్ చేస్తూ ఉంటుంది. సునీత ఆ కంపెనీలోని మేనేజర్ పోస్ట్ లోనైతే ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ గాను ఆ కంపెనీలో పనిచేస్తున్న అనిల్ అయితే ఉంటాడు. అనిల్ తోని క్లోజ్ గానైతే మాట్లాడుతుంది. అనిల్ కూడా బాగా మాట్లాడతాడు. అండ్ ఆఫీస్ లో విషయాలన్నీ కూడాను ఇద్దరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలోని తన భర్త అదే ఆఫీస్ లో పనిచేస్తున్నాడు అని చెప్పుకున్నాం కదా, అయితే తన భర్త గురించి ఒక విషయం అయితే తెలుస్తుంది. అదేంటి అని అంటే
తన భర్త పెళ్ళైన దగ్గర నుంచి పాపం ఎన్నో ఇబ్బందులు పడ్డాడని, ఆ అమ్మాయి దురదృష్టవంతురాలని, దానివల్లనే ఈ అబ్బాయికి బ్యాడ్ లక్ వచ్చిందని, ఇంకా అలాగే తను కన్సీవ్ అయినప్పటికీ కూడాను తన వల్లనే ఆ పిల్లోడు పోయాడని అక్కడున్న వాళ్ళందరూ కూడా అనుకుంటే, ఆ విషయాన్ని అనిల్ అయితే చెప్తాడనమాట సునీతకి. ఇలా అరుణ్‌కి ఇలా అయ్యింది. నీకొక విషయం చెప్పనా? నాకు అరుణ్ ప్రేమిస్తున్న అరుణ అంటే చాలా ఇష్టం. ఎప్పటినుంచో నేను తనని లవ్ చేస్తున్నాను. మధ్యలో వచ్చాడు వీడు. ఆ తర్వాత కూడా నేను వదలలేదు. అయినప్పటికీ కూడా అరుణ వాడి వెనకే పడింది. మొత్తానికి ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంట అంటూ సునీతకైతే చెప్తాడు. చెప్పేసరికి సునీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, అయితే నాకు పెళ్లికి ముందే అరుణ్‌కి అరుణతో అఫైర్ ఉందన్నమాట. అందుకే నన్ను అలా అవాయిడ్ చేస్తూ ఉన్నాడా అని అనుకుంటుందన్నమాట. అనుకొని సర్లే నాకెందుకు అని లైట్ తీసుకుంటుంది. తీసుకున్నప్పటికీ అనిల్ మటుకు అరుణ్‌ని ఎలాగైనా పొందాలనుకుంటాడు. నువ్వేమి అనుకోపోతే నేను ఒక సలహా అడుగుదాం అనుకుంటున్నాను అని అంటాడు. ఏంటి అని అంటే, నేను అరుణ్‌ని మర్చిపోలేకపోతున్నాను. అరుణ నాకు చాలా ఇష్టం. కానీ ఇదిగో ఈ అరుణ్ గాడు వచ్చి ఏవేవో తంత్ర విద్యలు మంత్ర విద్యలు చేయించి తన మనసు మార్చాడు పూర్తిగాను. అంతేకాదు నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది. తన భార్యకి కూడా ఏదో చేయించాడు, అందుకే అలా జరిగి ఉంటుంది అని అప్పుడైతే రివీల్ చేస్తాడు. రివీల్ చేయగానే ఒకదాని తర్వాత ఒకటి తను ఆలోచించడం మొదలు పెడుతుంది. నిజమే కదా, అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచే నాకు ఇలా జరిగింది. ఆ ఇంట్లోకి అడుగు పెడుతున్న దగ్గర నుంచే ఇలా జరిగింది. అనుకోకుండా జరిగే ఇవన్నీ కూడాను నిజంగా అలా చేసాడేమో అని డౌట్ పడుతుంది. అప్పుడు ఈ అనిల్ ఏమంటాడు అని అంటే, నాకు తెలిసిన ఒక తాంత్రికుడు ఉన్నాడు, వాడి దగ్గరికే వీడు వెళ్ళుంటాడు. అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ అరుణని నా వైపు తిప్పుకునేటట్టు చేద్దామని అనుకుంటున్నాను, నువ్వేమంటావు అని సలహా అడుగుతాడు. సలహా అడిగేసరికి సరే ఇంకా అయితే సరే వెళ్ళు, అరుణ్ని నీ వైపు మార్చుకునేటట్టు చేసుకో అని చెప్తుంది. నువ్వు కూడా రావా నాతోని తోడు అని అంటాడు. అంటే నేనెందుకు అని అంటే, నాకు తెలుసులే నువ్వే కదా అరుణ్ వాళ్ళ ఫస్ట్ వైఫ్వి అని చెప్తాడనమాట. అంటే తనకు తెలిసే తన ముందు ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు, తను ఓపెన్ అవుతుందేమోనని. కానీ తను ఓపెన్ అవ్వలేదు. సో నీకు ముందే తెలుసు అనమాట అయితే అని చెప్పేసి, సరే అయితే వస్తాను పదా అంటూ వాళ్ళిద్దరూ కలిసి ఆ తాంత్రికుడి దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళి డబ్బులు ఇస్తారు. ఇచ్చేసరికి వాడిని అడిగితే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాడనమాట. ఎలా ఈ అరుణు ఆ అమ్మాయిని, ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయిని వదిలించుకోవడానికి ఒక పిచాచిని తన మీదకి వదిలాడు. అలాగే మరొక తాంత్రికుడు ఈవిడికి చేతికి ఒక తాయెత్తు కట్టి 3 రోజులు బయటికి రాకుండా ఒకే రూమ్ లో ఉండాలి అని చెప్పాడు కదా, వాడు కూడా వాళ్ళతో కలిసే చేశాడు ఈ పని అంతా కూడాను. ఈ అమ్మాయి మీదకి ఒక దెయ్యాన్ని వదిలారు, అందుకే ఈ అమ్మాయి అలా ఇబ్బంది పడింది. ఆ తర్వాత కూడాను ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాళ్ళ వల్లనే ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ పోయింది అని చెప్తాడనమాట. సో ఇప్పుడు మీరేం చెయ్యాలో చెప్పండి, నేను ఆ విధంగా చేస్తాను వాళ్ళకి ఇబ్బంది కలిగేటట్టు అంటే, సునీత అంటుందన్నమాట, వాళ్ళు ఏదో చేశారని నేను వాళ్ళలాగా ఏమీ చెయ్యాలని అనుకోవట్లేదు. నా జీవితాన్ని నేను ఇలా లీడ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకేం అవసరం లేదు. ఇదిగో ఈయన కోసం అయితే వచ్చాను నేను. ఈయన ఆ అమ్మాయి అరుణ ఎవరైతే ఉన్నదో తను ఇతని వైపు మగ్గు చూపేటట్టు చేయమని అని అడిగితే, సరే నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి ఆ అమ్మాయికి సంబంధించిన ఏవో కొన్ని వస్తువులు, వస్త్రం, ఇంకా జుట్టు ఇలాంటివన్నీ కూడా తీసుకురమ్మంటే మొత్తానికి సేకరించి తీసుకువెళ్తాడు అనిల్. మరి తీసుకువెళ్ళిన తర్వాత అనిల్ వైపు మొగ్గు చూపేటట్టు పూర్తిగానైతే అరుణ మైండ్ సెట్ ని పూర్తిగానే మార్చేయడం అనేది జరుగుతుంది. ఇంకా అరుణ ఏంటంటే పూర్తిగా పిచ్చెక్కిపోతాడు అనమాట. ఇదేంటి, ఇప్పటి వరకు నా వెనక తిరిగిన అరుణ వాడి వెనకాల తిరుగుతుందేంటి, నన్ను పెళ్లి చేసుకుంటానన్నది వాడి చుట్టూ తిరుగుతుందేంటి అంటూ తనతోని గొడవ ఆడతాడు ఒకసారి ఆఫీస్లోని. అందరి ముందు ఆఫీస్లోని అరుణ్ చెంప చెల్లు అనిపిస్తుంది. ఇంకా అది చూస్తున్న సునీత మంచి పని అయిందని మనసులోనైతే అనుకుంటుంది. మరి ఇలా ఉంటాయి కొన్ని. అయితే ఇది మీకు స్టోరీలా అనిపించవచ్చు, కానీ రియల్ గానే జరిగిందండి. త్వరగా అయిపోవాలి అని చెప్పి నేను స్టోరీ లాగా తొందరగానైతే ఫినిష్ చేశాను.
ఇలాంటివి మన వైపు కూడా ఉన్నాయి. ఏంటనంటే పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేయాలి. అంతేగాని అవతల వాళ్ళ జీవితాలతో ఆడుకోకూడదు. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. షేర్ చేయండి మనలాంటి హర్రర్ ప్రేమికులకి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.